ఖమ్మం జిల్లా మండలం ఏది వస్తుంది? వెంకటగిరి రోడ్డు, ఖమ్మం జిల్లా, ఖమ్మం రోడ్ల మండలం. నా పేరు మార్కు. నా పేరు అసలు తల్లిదండ్రి పెట్టింది నారాయణ. నేను దేవుని నమ్ముకున్నాక దేవుడు పెట్టే పేరేమో మార్కు. మేము నలుగురం అన్నదమ్ములం. మా నాయన పేరు పాపయ్య, మా అమ్మ పేరు వెంకటమ్మ. నలుగురు అన్నదమ్ములలో నేను చిన్నోని. ఎవరు మా వాళ్ళు రక్షణ పొందలే, నేనొక్కనే. నేను ఎట్టా రక్షణ పొందిన్ను, ఏ తీరుగా రక్షణ పొందిన్ను బాగా వినాల నాయన. నేను రక్షణ పొందటం ఎట్టనంటే, అయ్యా చిన్ననాడే మా అమ్మ చనిపోయింది. కొద్దిగా బుద్ధిగానం పెరిగినాక మా నాయన చనిపోయిండు. మా అన్నలు నన్ను పెళ్లి చేసిండ్రు. కొన్ని రోజులు మంచిగా బతికినాం, చక్కదానంగా బతికినాం, పాలార పోసినట్టుగా. నలుగురం అన్నదమ్ములం ఏ చోట పోయినా కానీ 10 మంది కూడా జనిచేది మామూలు చూసి. అటువంటిగా ఎవ్వరికి లొంగకుండా డబ్బు సంపాదించుకున్నాం. బండ్లు గొడ్లు, అప్పుడు చిన్న చిన్న బండ్లు ఉండే మాకు. రాళ్ళు తోలుకొని బతికేది, రాళ్ళు కొట్టుకుంటూ బతికేది. అలాంటి వారిని మంచిగా ఉన్నాక ఏదో దురిబుద్ధిన నాకు ఒక ఇరితి అడ్డం తిరిగి, నీ సంసారం బాగుంది, నువ్వు ఒకరి కాడికి అప్పుకు పోతలేవు, నువ్వు ఒకరిని 10 రూపాయలు అడుగుతలేవు అని అన్నాడు. సరేనా నేను తింటానా, ఎవరిని అడిగే అవసరం లేదని నేను తనతో అన్నా. ఫస్ట్ ఒక అబ్బాయి పుట్టిండు. అబ్బాయి పుట్టినాక రెండో అబ్బాయి పుట్టిండు. రెండో అబ్బాయిని చూసి ఒకనాడు జ్వరం వచ్చింది. ఖమ్మం తీసుకొచ్చి ఇండిషన్లు చేయించిన. ఒకనాడు జ్వరం వచ్చింది, మళ్ళీ తీసుకొచ్చి సూది లేపించిన. ఆ జ్వరం వచ్చిన కాంచికేరి తిప్పుతూనే ఉన్నా, రాజ్యాలని తిప్పుతాను. పిల్లగాడు బాగుంటుంది. ఎవరు చూసినా కానీ నీకు ఇద్దరు కొడుకులు అముడాలు ఉన్నట్టుండ్రు అంట. ఆ పిల్లగాని ఎక్కడ తిరిగి బాగా చేసినా కానీ పిల్లగాడు బాగా అవుతలేడు. ఒక వైద్యుల కాడికి పోతే నిన్ను అడిగిండుగా, నీ ఈపుల్లో తప్పరిచ్చిండు. ఒకరి కాడికి సూర్యుడు పోతలేవు అన్నాడు, 10 రూపాయలకు అప్పుకు పోతలేవు అన్నాడు. నీ పిల్లగాని చేసింది సొంత మాడి చెప్పిండు. మతిలో పెట్టుకొని ఏమని అడగాల నేనా అని తిప్పుతూనే ఉన్నా. ఆఖరికి పిల్లగానికి ఈ కాలు పడిపోయింది, ఈ చెయ్యి పడిపోయింది, ఈ కన్ను పోయింది. 3 క్యాన్సల్ అయింది. క్యాన్సల్ అయ్యే వరకు అప్పుడు అవతలు అన్నారుగా, అయ్యో మగ పిల్లగాడు అన్యాయమాగం అయిపోతాడు, యోగ వైద్యుని పట్టుకొచ్చి బాగా చేపియాలి, వైద్యంతో బాగా చేపిస్తే ఈ పిల్లగాడు బాగా అవుతాడు అని అంటాడు. ఇటు అటు తిప్పిన అన్నీ ఖాళీ. బంగారం అమ్ముకున్నా. అప్పుడు ఆ రోజుల్లో సంపాదించుకున్న 1,00,000 రూపాయలు అన్యాయం అయిపోయి ఆఖరికి ఇక్కడ చేయరు ఆ బండ్లు. వరంగల్ దగ్గర నాగారం చేస్తారు ఆ బండ్లు. ఆ బండి కొనుక్కున్నా నేను 3,000 రూపాయలకు కొన్నప్పుడే. ఆ బండిని కూడా మళ్ళీ అదే 3,000కి అమ్మిన. ఎడ్ల బండి, చిన్న బండి అమ్ముకొని రాజ్యాలన్నీ తిరిగిన. ఒక ఊరు తీసుకుపోయినా, ఆ ఊరు పోతే బాగా అవుతాడు, ఈ బాగా అవుతాడని పోయే వరకు అప్పట్లో నేను ఇక్కడ తట్టుకోలేక మొత్తం అందరం ఇక్కడ పనులు లేక మేము కొండపల్లి వెళ్ళిపోయాను.
కొండపల్లి వెళ్ళిపోయినా పిల్లగాడు ఇట్టే నవ్వుస్తాడు. కొండపల్లి పోయినాక ఆడ అన్నారు కదా, వడ్లకొండలు ఉండు ఒక వైద్యుడు మంచోడు, వడ్లకొండకు పో. వడ్లకొండ ఎక్కడును, అది ఎక్కడును నేను చూడలే. తిరిగి 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 1 సంవత్సరం వెళ్ళా గుజాన పెట్టుకొని తిరిగి తిరిగి ఇంక అప్పుడు ఒక తెలిసిన మనిషి ఉండి, నేను వస్తా నీ అమ్మటి, నీకు ఆ వైదికుని చూపిస్తా, మంచోడు ఉండు వైదికుడు, నీ కొడుకు బాగుపడతాడు అని చెప్పిండు. అప్పుడు గోల్కొండ విజయవాడనే కదిలిందంటే వచ్చి ఖమ్మం లాగాలి, మళ్ళీ ఖమ్మంలో కదిలిందంటే మహిబాద్ హైదరాబాద్, ఇక్కడ మధ్యన ఏడ ఆగుతలేదు గోల్కొండ. ఆ గోల్కొండకు పోతేనే దొరుకుతాడు ఆ మనిషి అని అంటాడు నా ఎమ్మటి వచ్చేటోడు. అయితే మరి ఏం చేయాలా, కొండపల్లి ఆగదు బండి, రాత్రి బండికి పోదాం. రాత్రి బండికి పోయి విజయవాడలో పండుకొని ఇంకా తెల్లారి గట్ల గోల్కొండ వస్తుంది, గోల్కొండకి ఎక్కిపోదాం అని చెప్పిండు. సరేనని చెప్పి గోల్కొండ ఎక్కే వరకు గోల్కొండ ఎక్కి అది ఆ ఊరి పేరు వస్తలేదు, జనగాం దిగే వరకు సరిగ్గా 1 అయ్యింది. జనగాం దిగి వడ్లకొండ బస్సు ఎక్కినాం. వడ్లకొండ బస్సు ఎక్కితే వడ్లకొండలో ఉన్నాడంట, మళ్ళా బోడిమెల్లి అని చెప్పాను. ఆడ లేడు వైద్యుడు, బోడిమెల్లి పోవాలన్నారు. బోడిమెల్లికి పోయినా, వడ్లకొండ నుంచి బోడిమెల్లికి పోయినా. బోడిమెల్లికి పోయి ఆ వైద్యుని పట్టుకొని ఆడ వాళ్ళ ఫస్ట్ స్టేజ్ చూసిండు. చూసి ఏంది, ఎందుకు వచ్చినావు, ఏ విషయం అని అడిగిండు ఆ వైద్యుడు. ఇక్కడ సంగతి అయ్యా, పిల్లగాడు బాగలేడు, హాస్పిటల్ అన్నీ తిప్పిన, ఎక్కడెక్కడ హాస్పిటల్ అన్నీ తిప్పిన, నేను పిల్లగాడు అసలు బాగలేడు అని చెప్పి ఏడ్చిన. ఏడిస్తే నీ ఓడే చేసిండు నీకు అని పేరు, నీ పాలోడే చేసిండు, నీ బంధువుడే, నీ రక్తమే అని చెప్పాడు. సరేనని చెప్పి మధ్యలో పెట్టుకొని ఇంకా పిల్లగాని ఆ వైద్యుని తీసుకొని వచ్చి రతి పోస్తే ఆ రతి మీద 5,000 పెట్టుమంటే పెట్టిన. పిల్లగాని పోయిన కన్ను వచ్చింది, పోయిన కాలు వచ్చింది, అన్నీ వచ్చినాయి, మంచిగా వచ్చినాయి, పోయినాయి అన్నీ మంచిగా వచ్చినాయి. ఇంకా మళ్ళీ బందోబస్తుగా తిరుగుతాడు. ఇక నాకు డబ్బులన్నీ ఖర్చు అయినాయి, ఇక ఏమీ లేవు. ఇంకా ఒకటే బండి, అప్పుడు నేను 3,500 వచ్చినానులే, ఇంకా ఆ బండి ఒకటే ఉంది, దాని ఒకటే అమ్మలే, అది ఉంది. అది ఉండే వరకు మళ్ళా మేము గుడిసెలు వేసుకుంటే కాలువ ఉంది, ఒక చెరువు కాలువ, ఆ చెరువు కాలువ అమ్మటి వేసినాం గుడిసెలు. ఆ కాలువ దానికి చక్కగా నా గుడిసె కాడికే వచ్చిండు ఆ మనిషి, ఇదివరకే చెరుబాటు చేసిన మనిషి. ఆయనకి ఎదురుగా కొడవలు పట్టుకొని నిలబడ్డాడు ఈ పిల్లగాడు, 10 కొడవలే పట్టుకొని నిలబడేది. ఎవడు రాయుడని మా నాడి పైన అడిగిండంట. మా చిన్నోని కొడుకురా వాడు, ఆ జోలికి పోకురా నువ్వు అని వాడికి ఎద్దిస్తే, ఓ నారాయణ కొడుకా అని అన్నాడు. ఆడ ఆ మాట మందరిచ్చిండు. ఇంకా జాగరాడు పోయిండు. పిల్లగాడి జ్వరం వచ్చి పడ్డాడు. మళ్ళీ పిల్లగాడి జ్వరం వచ్చి పడేవారుక మళ్ళీ కొన్ని రాష్ట్రాలు తిప్పుకొచ్చిన, ఇంకేం గతి లేదు. బంగారం అమ్ముకున్నా, గొడ్లు అమ్ముకున్నా, ఆఖరి లాస్ట్కు ఇక ఈ బండి ఒకటి ఉంటే బండి అమ్ముకున్నా. ఇక బండి అమ్ముకుంటే 3,000 వచ్చినాయి. ఇక జగింతి తీసుకపో, ఇంక ఆడికి పోతే బాగా అవుతారు అన్నాడు. అయ్యే డబ్బులు 1000 రూపాయలు జేబులు పెట్టుకొని జగింతికి తీసుకుపోయినా. మాటలు బంద్ అయినాయి, ఇక మాట్లాడతలేడు. ఆ జగింతి పోదామని పోయేవారు ఆ రేత్రి ఒక బడికాడ పండుకున్నాం. ఇక మాటలు లేవు, ఏమి లేవు, ఏం మాట్లాడతలేడు. ఎత్తుకుంటే సంకం నుండు సంవత్సరం తిప్పే వరకు, సిద్ధిండి పెట్టే వరకు బాగా ఎదిగిండు పిల్లగాడు. బాగా బంతగా వస్తే ఇంత అయ్యిండు. నాకు ఇక్కడ నడుల కాడుకుండు పిల్లగాడు. ఇంకా వరకు ఆడికి పోయినాక అన్నాడు కదా,
అల్చినట్టే పండాం. ఎండాకాలం 12 సంవత్సరాలు తోలుతాయి. తిండి తినకుండా, మంచినీళ్ళు తాగకుండా పిల్లగాడు ఏమవుతాడని అది చెరగ తిరుగుతాను ఇద్దరం. మా ఎమ్మడి మా బామ్మది తెచ్చాడు. ముగ్గురం పట్టిన చోట కింద పడుకున్నాం. నాయనా అన్నాడు ఒకసారి. అది పిల్లగాడు పిలిచిండు అని అంటూనే ఉన్నా. ఇంకా తెల్లారి పొద్దున్నే తానం చేసి మొత్తం ముందుకు వచ్చిండు ఆ వైద్యుడు. ఆయనకు చూపించే వరకు నా ముఖంకి వెళ్ళి చూసిండు, పిల్లగాని ముఖంకి వెళ్ళి చూసిండు. మంచి మోరుతో పని చేసిండ్రు కదా. అయ్యో చక్కదానాల కొడుకు అని. ఇవాళ పొద్దుకి కిందాక కనుక మనిషి నిలబడాలంటే ఇక నీకు దక్కినట్టే. లేదు ఇవాళ పొద్దుకి కిందాక ఉండకపోతే మాత్రం నీ పిల్లగాడు కాడు. ఈ 2 మాటలు చెప్పిండు. 2 మాటలు చెప్పే వరకు ఇంకా తీసుకొని ఇంటికి వచ్చి ఇంకా కాసేపటికి 3-4 రోజులు కుండబెట్టి ఉండలే. ఏడ్చుకుంటూ తిరుగుతాను, మంచినీళ్ళ మీద ఉంటాను. ఏ అమ్మ బువ్వ పెట్టినా తింటలేవు, పిల్లగాడు ఆగమయ్యిండని. ఇక నేను గట్టెక్కిన పొయ్యి, పెద్ద గట్టు. ఇక ఆమె కింద తపాల బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టింది, మంచంలో పెట్టింది. పండుకున్నట్టే చనిపోయాడు కొడుకు. వైద్యుడు ఎట్ట చెప్పిండు అట్టే చనిపోయాడు. ఓ కొడుకో ఏడ్చినా ఏడ్చి మొత్తం పోయినాయి. మండి చేతులు అయినాయి. బండి అమ్మిన డబ్బులు కూడా ఖర్చు అయిపోయినాయి. ఇంకేమి లేదు. ఒక 2 కోట్లు ఉంటే పోయి 5 పని కింద పడి చచ్చిపోయినాయి. ఓ 2 కోట్లు నేను అమ్మిన, అన్నీ ఆగమాగమైనాయి. ఇంకేమి లేదు. ఇటు తిరిగి ఇటు తిరిగి ఇద్దరం ధైర్యంగా ఉండి మళ్ళీ ఒక చోట పోయి మళ్ళీ ఒక బండి కొనుక్కొని ఒక గొడ్ల కొనుక్కొని ఇట చిన్న సాగేసుకుంటా మళ్ళా సంవత్సరం దాకా ఆ పిల్లగాని పెట్టుకొని ఏడటం, చచ్చుని పెట్టుకొని ఏడటం, ఏడవంగా మళ్ళా దేవుడు కనిపించింది. మళ్ళీ పిల్లగాడే పుట్టిండు. సరే పిల్లగాడు పుట్టిండు, పోయిన కొడుకే మళ్ళా పుట్టిండు అని సంతోషపడ్డాం. ఏం బాధ లేదు, సంతోషపడి మంచిగా ఉన్నాం. ఈ పిల్లగానికి 21 చెయ్యాల మా వంతు నుందని చెప్పిండు మా నాయన. తప్పనిసరి చేయాలన్నాడు. పిల్లగాడు పుట్టినాక 21 చేస్తాను. ఒక 5 కోళ్ళని తెచ్చిన, మంచిగా కళ్ళు సారా అందరు గుట్టల మీద కక్కలు కొడతారు. మధ్యాహ్నం 1కి అందరిని పిలిచి మొత్తం అందరికి పెండి భోజనాలు పెట్టించిన. మొత్తం మంచిగా కళ్ళు తాగినరు, మంచిగా మందు తెస్తే తాగినరు, అన్నాలు తిన్నారు. మళ్ళీ అందరు పోయి గుట్టెక్కిండ్రు. 3 అయ్యింది. 3 అయ్యే వరకు ముందు పిల్లగాని చంపినవని మా బాబాయ్ ఆయనకు మంచిగా తునకలు పెట్టి అన్నం పెట్టి ఉయ్యాలేసి పండ పెట్టి ఆయన దగ్గర కూర్చొని అన్నం తినుకుంటా ఆయన ఉయ్యాలు ఊపిండు. అయ్యో మా బాబాయ్ బుద్ధిగానం వచ్చిందిలే, ఇక అప్పుడు చేసినాం కానీ ఇప్పుడు ఎందుకు చేస్తారులే అనుకున్నాను. ఈ పిల్లగాడు పండుకుంటూ అందరు లేచిపోయిండ్రు. అప్పుడు ఆ రోజులలో ఒక ఆవు పేయ లేకపోతే 270 రూపాయలు పెట్టి తోరుకొచ్చిన అచ్చమిర్రబేయ నిలువతల చక్కడి కొమ్ములు దాని తోరుకొచ్చిన. అదే ఆ రోజున్నే బండి కట్టినాం. బండి కట్టి మా అన్న నేను పోయి ఒక్కడ రాళ్ళచెట్టు మాట్లాడిన, మా పెద్దన్న మాట్లాడితే పోయి రాళ్ళచెట్టుకి రాయి దొరినాం. ఇంకా గొడ్డు పెడితే పోయినాయి, తోటలు పడి మేపుతాను. అన్నీ మేస్తాను, ఇది ఒకటే కాదు. అది ఆంధ్రపు తోట గొడ్లాని పడి మేస్తానే లూడిపోయింది. అది వామ్మ 4 గాళ్ళకి వేసింది ఆవు. అది నడుస్తలేదు. మీ ఆవుకేమైంది అని గొడ్లకాడు పిల్లగాళ్ళు అందరూ వచ్చి నాకు చెప్తున్నారు.
చెప్పే వరకు నేను గబగబా బావుకేమైంది అబ్బా ఏమైద్దని నేను ఉరికే వరకు 4 గాలు బారేసి పండుకుంది. అరే బాబాయ్ బాబాయ్ ఆమెమో 4 గాలు వేసి పండుకుంది. రారా అని చెప్పి మళ్ళా ఈ మనిషిని తీసుకొని పోయే వరకు ఆడికి పోయినాక బాగా ఈ చెవు బట్టి చూసిండు, ఆ చెవు బట్టి చూసిండు. నా వచ్చింది చింతపరాకు దంచుకొని తీసుకొని రాపో అనుడు. ఓ 2 కిలోమీటర్ల దూరం ఉంది ఆవు. మళ్ళా ఇంటి కూరుకొచ్చి చింతపరాకు కోసుకొని దంచుకొని దాని మంచిగా గొట్టం తీసుకుపోయి పోదామని పోతాను. ఇక తీసుకొని దంచుకొని పోతాను. నేను ఇటు వచ్చినప్పుడేమో ఆవు పడుతుంది, నేను దగ్గరికి పోయినప్పుడేమో ఆవు పడుతుంది. నేను ఇటు వచ్చినప్పుడు లేపి నడిపించుకొస్తా ఉండు. నేను పోయే వరకు నేను ఆడ ఉన్నప్పుడేమో ఆవు నడుస్తలేదు, నేను అటు పోయినప్పుడేమో ఆవుని నడిపిస్తూ ఉండు. మరి నేను పోయేవారికి అక్కడున్నావు ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఈ ఆవు పేయ ఎందుకు వచ్చింది ఇక్కడికి అని నాకు నేను అంటాను. కానీ ఆయనతో చెప్తలేను. చిన్న నడిపిస్తాను కొడుక అన్నాడు. మన నేను వచ్చేవరకు ఆవు పడిపోయింది. మళ్ళీ పడిపోయి నడుస్తలేదు. మరి ఏమైంది, బాగా చింతపండు కావాలి, ఈ నామించకపోలేదు. బాగా ఒక 5 రూపాయలు చింతపండు తీసుకొచ్చి బాగా నానబెట్టి పిసికి తీసుకొని రాపో అని మళ్ళీ ఇంటికి దూరిండు. మళ్ళీ ఇంటి కూరుకొచ్చి డబ్బులు అందుకొని కొట్టుకాడికి పోయి చింతపండు తెచ్చి దాన్ని బాగా నానబెట్టి బాగా పులుసు పిండి ఓ తాపేరలో పోసుకొని గొట్టం తీసుకొని మళ్ళా పోయి నేను ఈ పచ్చిపులుసు తీసుకొని పోయే వరకు మళ్ళీ కొంత లెక్క నడిచి వచ్చింది. అక్కడ నేను 2 మాటలు తిరిగే వరకు కిలోమీటర్కి పైకి వచ్చింది. 2 కిలోమీటర్లు ఉన్న పెయ్య. అయితే ఈ చింతపులుసు పోసినాక ఇంకా ఇంత పడిపోయింది. ఇంకా లేవలే. ఈ ఇంటి కొరకు బండి కట్టుకొని రమ్మన్నాడు. ఏరే గొడ్డం తీసుకొని బండి కట్టుకొని ఈ ఆవు పేయ కాడికి వచ్చి 4 పోరగాళ్ళు తీసుకొచ్చి ఈ ఆవుని లేపుకొని ఇంటికి తీసుకుపోయి ఇంటి ముందు వేసే వరకు ఆవు ఊపిరిపోయింది. ఆవు కొరం ఏడ్చుకుంటా మేము ఉండే వరకు పిల్లగాడు ఆవు ఇంటి ముందు చనిపోయి అబ్బాయి ఆవు అట్లా చనిపోయాడు. నా ఘోరం చూడు నాయన. 2వ పిల్లగాడు కూడా చచ్చిపో. ఇక మాకు ఆది ఎరువు లేదు. ఇక ఉన్న గుండె పడిపోయింది, ఉన్న ఆదెరువు అంతా పోయింది. ఈ దెబ్బలకు తట్టుకోలేక గుండె ఆడటాయి ఏమని మళ్ళీ హాస్పిటల్కు ఈమెకు కొంత మళ్ళీ ఆడి పోగు చేసి 40,000 ఈమె ఖర్చు పెట్టి తల్లిగారింటికి ఆడి చనిపోయింది. ఇంకా పెద్దోడొక్కడు నేను ఇద్దరమే మిగిలిన. ఇక దేశ సంచారణ నన్ను పట్టించుకుంటే వాళ్ళు లేరు, మా అన్నల తమ్ములు చూస్తలేరు, నాకు అక్కలు చెల్లెళ్ళు లేరు. దేశ సంచారణ అయి తిరుగుతాను. నిలుపుది ఎప్పుడు అయిపోయింది. దేశాలన్నీ తిరిగి ఇంకా ఆమె చనిపోయినాక 1 సంవత్సరం మంచంలో పడుకున్నా. సంవత్సరం అనారోగ్యం బాగలేక తిండి తినక ఈ పిల్లల గురించి, భార్య గురించి, గొడ్ల గురించి ఎంతో ఇబ్బందులు పడి సంసారం ఆగమైపోయి నా ఒక 2 రెక్కలే మిగిలినాయి. నేను సంపాదించిన ఆస్తి అంతా పోయింది. 2 రెక్కలు మిగిలితే ఎట్టరా దేవుడా, ఎట్ట బతకాలని మంచంలో పడి అట్టినే ఉంటే ఉండంగా నాకు నోటి మాటలు దగ్గర పడ్డాయంట. ఇక నేను మాట్లాడంత ఓపిక లేదు, మందలిచ్చంత ఓపిక లేదు. నోట్లు ఈగలాలుతానే. మా వదిన ఎప్పుడైనా తెచ్చి మంచినీళ్ళు పోసినా తాగుతానని చెప్పదును. నీళ్ళు మంచినీళ్ళు ఇవ్వని అడుగుతలేను, నాకు అన్నం పెట్టుమని అడుగుతలేను.
నాకు గాసలు లేవు ఇక. అన్నం మీద గాస లేదు, మంచినీళ్ళ మీద గాస లేదు. ఎవరు చూసినా కానీ నావిలా ఈ మొగసైలా దాచు వాడుతుందని అంటాను. పండుకున్నా అట్నే పండుకున్నా. అట్నే పండుకొని బట్టలు ఉతికేవాళ్ళు లేరు సరిగా. ఆమె తిన్నప్పుడు ఉతుకుతుంది, లేకపోతే లేదు. తానం చేపించే దిక్కు లేదు. సైకిల్ వేసుకొని బర్రన వచ్చిండు ఒక ఆయన. మా అన్నయ్య ఏం చేసిండు, బండెమ్మడిపోయాడు. నేను ఈ గొంతులో ఉన్నది ఊపిరి, మా తమ్ముడు చనిపోతాడేమో, ఏడ్చుకుంటే నేనుంటే పరాయోళ్ళు ఎవరు బొంద తీయరా అని మా అన్నయ్య వచ్చి రాళ్ళు తీసి వాళ్ళ బావ ఆయన ఇద్దరు కలిసి ఆంచి ఈయన కాడికి గొయ్యి తీసి ఇటింత అటింత మట్టి పోసి వచ్చిర్రట. వస్తే మా అక్క కొడుకు అని ఉండు సూరలచ్చనని, ఆయన ఇంటికి వచ్చిండు. ఈ మాట నాకు చెప్పపోదురు. ఆయన ఇంటికి వచ్చి అయ్యో మామయ్య ఇట్టయిండు ఇవాళ పోతాడు రేపు పోతాడు అంటే, ఒరే లచ్చన మేము పోయి మా బావ నేను గొయ్యి తీసినాం, ఎప్పుడు అయిపోతాడో ఇక మీ సినిమా మీద నమ్మకం లేదు, ఇక అయిపోయినట్టేరా నా తమ్ముడు అని అన్నాడు. అనే వరకు సరే అనుకున్నా. డాక్టర్ గారు వచ్చి ఏ ఊరయ్యా నీదన్న, ఎర్రగుంట అన్నాడు. లే అన్నాడు. లేస్తానికి చేత కదయ్యా అన్న. లేపుతలే అన్నాడు. లే అని 3 సార్లు గెద్దిచ్చి కుడి చేయి పట్టుకొని లేపి నాకు ఇండిషన్ చేసాడు. ఇండిషన్ చేసే వరకు చల్ల చెమటలు పుట్టి రోమం కూడా లేచి నిలబడుతుంది. రోమం కూడా లేచి నిలబడుతుంది. అబ్బా, ఇంకా ఆయన పోయే కాసేపటికి కప్పుకున్న బట్టలు కూడా ఇంత గుడ్డలు కప్పుకుంటే అవి నానిపోతాని. అప్పుడు వదినే అని మా అన్న భార్యని పిలిస్తే పాపం ఆమె లేచింది. ఎందుకు అనుకోవాలని లేచింది. ఏంటయ్యా ఏంటి చెప్పు అని అన్నది. అనే వరకు అమ్మ నాకు ఆకలి అవుతుంది అని అన్న. ఆయన ఇండిషన్ చేసిపోయినాక ఆకలి అవుతుంది. అప్పుడు బియ్యం వేయించి జావ కాచి పోస్తే గడగడ వణుక్కుంటా తాగి పండుకునే వరకు పండుకున్న ఒక 3 రోజులు అయింది, 4 రోజులు అయింది. 5వ నాడు లేచి తిరుగుతూనే ఉన్నా. లేచి తిరుగుతాను, దేవుడు బలం ఇచ్చిండు. తిరుగుతున్నాగా అప్పుడే నేను మంచంలో పడ్డప్పుడే మా మామ పిల్లగాని తీసుకొని పోయిండు. నా కొడుకు చాడకపోతానా అన్న, ఒక 200 ఈ డబ్బులు అని అన్న. ఓడిరా నా కాడ లేవు డబ్బులు లేవేమి లేవు అని 80 రూపాయలు ఇచ్చిండు. తాగుతాయ్యా. అప్పుడు అన్నయ్య 80 రూపాయలు ఇచ్చిండు. ఇంక 80 రూపాయలు తీసుకొని బయలుదేరినాక 80 రూపాయలు తీసుకొని కొండపల్లికి వచ్చిన. కొండపల్లికి వచ్చి కొండపల్లి నుంచి వెళ్ళి మాదారంలో మా సడుకుడు ఉన్నాడు. మా సడుకుని దగ్గరికి పోయిన. ఏమీ లేవు గుడ్డలు. ఈ పక్క చినిగింది, ఆ పక్క చినిగింది. నిలువు దోపిడి అయిపోయింది. బట్టలు ఏమీ లేవు. మా మరదలు గుర్తుపట్టలే నన్ను. ఎవరో అని చూస్తున్నాడు. బోరింగ్ కాడికి వచ్చింది పొద్దున్నే. నేను అక్కడి నుంచి ఇటు వచ్చిన.
ఇటు వస్తాను ఈమె కాడికి. ఆమెమో ఇక్కడి నుంచికే రాటు వచ్చింది. నన్ను చూస్తుంది, బోరింగ్ కొడుతుందంట. నేనేమో ఆమె కై కాని పెట్టదు. నేను దారిని వంగబడి చూసుకుంటా దారిని వస్తాను. దగ్గరికి వచ్చినాక మా బావే నన్ను ఉరుక్కొచ్చి పట్టుకొని అల్లు నేర్చింది. ఇంటికి తీసుకుపోయింది, నీళ్ళు కాబెట్టింది, తానం చేయించింది. మా సడుకుడు కొండపెద్ది పోయిండు. ఇక నేను వచ్చిన పని చేసుకొని ఒక చెదరు తెచ్చిండు, కట్టుకోవడానికి పంచలు తెచ్చిండు, కప్పుకోవడానికి చెదర, తొడుకోవడానికి ఒక సొక్క, ఇవన్నీ తీసుకొని వచ్చి 2 రోజులు ఉంచుకొని మంచిగా నాటుకొని కోసి మంచిగా 2-3 రోజులు మంచిగా అన్నం వండి పెట్టి మళ్ళీ వాళ్ళు 100 రూపాయలు ఇచ్చుతుంది. ఇంకా దగ్గుపోతలేదు, బాగా దగ్గుతాను. దగ్గుకుంటూనే తిరుగుతాను. ఒకనాడు సైబాన ఎందుకో ఏడ ఎక్కింది బండి గుర్తులేదు. బెందుకూరు దిగి అవతల లైన్లో దిగి ఇవతల లైన్కి పోతాను. ఇక అనిచికెళ్ళి తలుపులు ఉన్నాయి, గేటు దాటిపోతాను. గేట్ అమ్మటి ఉన్నాయి, అందరినీ మన అర్జించలేనంట. ఆ రోజు 2 చెరపేరే బండి కింద పడ్డాయి. ఈ పిల్లగాడి చేతులుండు. అమ్మా గంత అన్నం పెట్టమని పోయి అడిగిన. ఒక ఆమె వచ్చింది, నడికారు ముసలమ్మే, మరీ ముసలమ్మ కాదు. కొడకా మీరేంటి వాళ్ళు అన్నది. అమ్మా మేము వడ్డీ వాళ్ళమమ్మ కులానికి అని చెప్పిన. అయ్యా మేము కులానికి తక్కువ వాళ్ళం, ఇవాళ అందరు మాంసం కూరలే వండుకున్నారు. గొడ్లు బండి కింద పడ్డాయి, 2 చెరపేయరు. ఈ 3 ఇండ్లు దాటి 4వ ఇంటికి పోయి అడుక్కోమని చెప్పింది ఆమె. వద్దు కొడక, పెడితే పాపం తగ్గుతుంది. పిల్లగాని చూపించిన, అయినా పెట్టమ్మా. వద్దు కొడక, మాకు పాపం తగ్గుతుంది కొడక, మీరు పెద్ద ఎరుతురు, మీరు ఒక రాజులు అయినరు, మేము పెడితే బాగుండదు. అందరు గొల్లోళ్ళు ముత్రాశోళ్ళు వాళ్ళు ఉన్నారు, కమ్మూరు ఉన్నారు. అడిపోయింది. ఇంకేడ ఆడుకున్నది, తిన్నది, ఏడ పండుకున్నది. ఇంకా మళ్ళా గుర్తులేదు చెప్దామంటే. ఇంకా అయినాక నేను ఇక అడి తిరిగి ఇక బండ్ల కట్టుకొని గుడ్ల కట్టుకొని మళ్ళీ ఈ పిల్లగాన్ని నేను పోరాడి ఒక సంసారం చెరి మీద పడి ఇక వండుకొని తినుకుంటా పని సాగిస్తాను. ఇక పని సాగించే వరకు ఇక నాకు వండి పెట్టేవాళ్ళు లేరు. నేను ఏం చేయాలా? పిల్లగాని పెళ్లి చేద్దామంటేమో అటు ఇటు కానీ పిల్లగాడయ్యిండు. నేను చూస్తేనేమో ఈ ఎత్తుకున్నా. నాకెవరు పిల్లని ఇవ్వాలా? పిల్లగాని పెళ్ళి చేయాలా? పిల్లగాని పెళ్లి చేద్దామంటే వాడు పెద్దోడు కాడా, వాడు ఎటుగాని విసురుండు, ఎట్లా అని బాగా ఆలోచించుకుంటాను. ఇక నాకు నేనే రోజు ఇట్ట ఒక 3 సంవత్సరాలు ఆలోచించిన. ఒక్కనాడు కాదు, 2 రోజులు కాదు, ఒక్క 3 సంవత్సరాలు ఇట్టిన ఆలోచించిన. ఆలోచయంగా ఈ అమ్మాయి ఉంది, వేరే ఒక పెళ్ళి అయ్యింది. ఆమె భర్త ఒక మేస్త్రిని నొప్పించి 15 ఏళ్ళు తీసుకొని వాడు వారిపోయిండు. ఈ 15 ఏళ్ళు ఎవడు కడితే ఆనికే ఇద్దామని ఆ కంట్రాట్లు ఎవరిని చేరనిస్తలేరు. ఈమెను చేసుకోవటానికి వచ్చినని ఎవడు ధైర్యం చేస్తలేడు కూడా. మా సడుకుడు కూడా చూసిండ్రు వాళ్ళే. నేను ఎక్కడున్నో ఏడ ఉన్నో మళ్ళీ పోవటం అసలే కలవకుండా పోయిండు. చచ్చిపోయిండా బతికిండా అన్నది మళ్ళీ తేలపాయ అని వీళ్ళే అప్పుడు ఫోన్లా ఏమన్నా అవి ఏమి లేవా. ఈ తెలిసిన వాళ్ళని నీళ్ళని అడిగితే జాడలు దొరకలే. ఇక నేనే ఆ ఊరు పోయే వరకు ఇక్కడ సంగతి. మరి ఇక పిల్లగాడు చిన్నోడు, పిల్లని అడగాలే పిల్లగానికి అని పోయినా. ఇక పిల్లగానికి అడిగి పిల్లని నువ్వు అడిగేది ఏంది, నువ్వే చేసుకోవాలా, నేను నొప్పిస్తాం, ఈడ అమ్మాయి ఉంది
అది ఇది అని చెప్పారు. చెప్పే వరకు సరేనని చెప్పి ఆడ నిలబడ్డా. ఈమెను అడిగితే పెళ్లి చేసుకోను నేను ఎవ్వరికి పోనని ఏమంటాను. ప్రతి ఒక్కరంట ఏ బక్కగుండు మనిషి ముసలోడు, ఈ ముసలోడు నేను ఎట్ట చేసుకోవాలి, నేను ఎట్ట బతకాలి ఆయనతోని. ఈమె చూస్తే మంచిగానే ఉంది, ఉర్రగొమ్మన్నట్టే ఉంది. అప్పుడు ఉర్రగొమ్మన్నట్టే ఉంది, బాగానే ఉంది. అమ్మ దీన్ని ఎట్ట పడగొట్టాలా అని నాకు కూడా దృష్టిలో పడ్డది. నేనేం చేయాలా, నేను ఎట్ట మారాలా. ఇక అప్పుడు నన్ను చూసిన వాళ్ళు ఏమైంది ఆయనకి, ముసలోడు అనుకుంటున్నావు నువ్వు, భార్య చచ్చిపోయి మనాదులబడి కొన్ని డబ్బులు సంపాదించుకున్నాడు, అవదానికి దీన్ని తాగినోడు, సమాజంగా ఉన్న సంసారం అది పోగొట్టుకొని, భార్య చచ్చిపోయినాక అన్ని పోగొట్టుకొని, కొడుకు చచ్చిపోయి భార్య చచ్చిపోయి అంత ఆస్తి అంతా పోయి ఇక ఆ రెక్కలతో బతుకుతాడు. మళ్ళీ తెలివితేటలతో కూడా ఆయన సంపాదించుకోగలుగుతాడు, అంత తెలివితేటలు ఉన్నాయి. ముసలోడు అని ఇబ్బంది పడుతున్నావు అమ్మాయి, అది ఇదని ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక 6 రోజులు చెప్పిండ్రు ఆమెకు, ఒకనాడు కాదు 2 రోజులు కాదు. ఇంకప్పుడు ఇష్టపడి నా కాడ రూపాయి లేదు, 3000 కట్టమంటారు. ఆ 15,000 ఒప్పుకోమంటారు, 15,000 ఒప్పుకుంటా. మళ్ళీ ఇక్కడ తల్లిదండ్రికి 3000 కట్టమంటారు. మా మామ లేడు, మా అత్త మా బామ్మారిది, మా బామ్మారిది అంతే అంటాను, మా అత్త అంతే అంటాను, 3000 కట్టమని. ఎట్టా ఏం చేయాలా, మా సడుకు నుండి ఇక తప్పదు, కట్టాలి 3000. ఈ 15,000 నువ్వు రాపించుకో, ఎంతో అంతో తిండికి ఇస్తాడు, తిండికి ఇస్తా అని రాయి కొట్టి తెల్లారుకోవచ్చు. 3 అయ్యిండ్రుగా, ఇప్పుడు ఏమైనా చేసుకుంటే 2 తండ్రి కొడుకులు, ఆమె 3 అవుతారు. సరే అని చెప్పి మోటుకొని కాంట్రాక్ట్ దగ్గరికి పోయి ఆ 15,000 రాపించుకొని సంతకాలు పెట్టి, పెద్ద మనుషులు సంతకాలు పెట్టి తీర్పిస్తామని వాళ్ళ పెద్ద మనుషులు కూడా సంతకాలు పెట్టారు. ఇంకప్పుడు ఇక చేసుకోపో అని చెప్పి వాళ్ళు కూడా సెలవు ఇచ్చారు. ఇక 6 రోజులు బతిలాడేయమని ఇక నాకు పెళ్లి చేసారు. పెళ్లి చేసినాక అటు ఇటు మళ్ళా 3 సంవత్సరాలు లేటు పట్టింది. మళ్ళీ ఒక 3 సంవత్సరాలల్లా మళ్ళా మాకు 2 సార్లు కాన్పు పోయింది, 2 కాన్పులు పోయినాయి. 2 కాన్పులు పోయినాక ఓ డాక్టర్ గారి కాడికి తీసుకుపోయినా. డాక్టర్ గారి కాడికి తీసుకుపోతే ఆ డాక్టర్ గారు అన్నాడు, అప్పుడు దేవతల గుట్ట కాడున్నా, అప్పుడు దేవతల గుట్ట కాడుండి డాక్టర్ గారి కాడికి పోయినా. ఆ డాక్టర్ గారి కాడికి పోతే అదే ఎర్రగుంట డాక్టర్ గారి కాడికి పోయినా. ఆయన అన్నాడుగా, దూరంగా ఉన్నప్పుడు వచ్చి నాకు కలిస్తే నేను ఇండిషన్ చేస్తా, కానీ ఇప్పుడు చేయకూడదు ఇండిషన్ అని చెప్పిండు. సరేనని చెప్పి ఆమె దూరంగా ఉన్నప్పుడు చెప్పు అని అంటే, దూరంగా ఉన్నప్పుడు తీసుకుపోయి చూపిస్తుంది డాక్టర్ గారు. నాకు నిజట్ట వచ్చి ఇండిషన్ చేసిన డాక్టర్ మాదిరిగానే అవపడుతుండు. నేను కండ్లారా డాక్టర్ని చూసిన, అదే డాక్టర్ లాగా అవపడుతుండే ఈ డాక్టర్. ఇండిషన్ చేసిండు, కట్టక్కున కుదురుకుంది. ఇక ఆనిచికెళ్ళి లేచి నేను సర్వారం మిల్లుకి వచ్చిన, దేవతలగుట్ట నుంచి లేచి సర్వారం మిల్లు కాడికి వచ్చిన. సర్వారం మిల్లు కాడికి వచ్చినాక అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టినాక ఒక్క 6 నెలలల్లా మా ఆయన మంచం పట్టుకొని తిరుగుతుంది, ఇటాడు తిరుగుతుంది. మళ్ళీ మా బామ్మారిది మా కూరం రాలేసేలే అని చెప్పి వీళ్ళతో నాళ్ళతో కబుర్లు పెడతాను. చూసి వద్దామని పోయిన మా బామ్మారి కాడి, మా అత్తగారింటికి, మొదటి సంబంధం బామ్మారి. ఆడికి పోయే వరకు ఆడ సరబరా చేసిండ్రు మంచిగా. చెమటూరు పోయిన, చెమటూరు పోయే వరకు ఆడ సరబరా చేసిండ్రు. తెల్లారి కంట్రాడు కాడికి పోదాం రా బావ అని చెప్పి తీసుకుపోయిండు. కంట్రాడు కాడికి పోయిన, కంట్రాడు కాడికి పోతే నాకు మనుషులు కావాలి.
నాకు మనుషులు కావాలా, నాకు లేవరు పని చేస్తలేరు, నీ మూట ఉంటే పెట్టు అని అన్నారు. అనే వరకు మా అన్న కొడుకుని అడిగిన, మా తమ్మిని కొడుకు ఉంటే వాళ్ళని అడిగిన. ఈయన చాలా డబ్బులే తీసుకొని పోయినాయి, ఏమన్నా కానీ అని డబ్బులే తీసుకొని పోయి వాళ్ళని అడిగితే వస్తామన్నారు. ఇంకా ఆడ లెక్కలు చూపించుకున్నాం. ఆడ ఇచ్చిన రేటు ఇక్కడ ఏ నానకట్ల అయినా ఇయ్యలే. ఇక రేటును చూసుకుంటేనేమో రాయి దొరుకుతలేదు, రాయిని చూసుకుంటేనేమో రేటు ఇక్కడ ఖమ్మం జిల్లాలోనే లేదు ఆ రేటు, అంత రేటు ఇస్తూ ఉండు, కానీ రాయి దొరుకుతలేదు. ఇక మేము 4 రోజులు చదువుకొని చెవిటూరు వచ్చినాం. చెవిటూరు వచ్చే వరకు ఆడ బట్టబడి తీసుకున్నాం, మనిషికి 10,000. ఇంకా కొడతానే ఉన్నాం. కొడతా అంటే ఒక ఆయన పేరు హక్కులు, ఆయన దేవుని నమ్ముకున్నంట. ఆ దేవుని నమ్ముకున్న సంగతి మాకు తెలియదు, దేవుడు అంటే ఎటువంటి వాడో మాకు తెలియదు అని. మీరు పేరేందయ్యా అన్న, నేను గాతాలు నింపుతాను. ఆయన వచ్చి నిలబడ్డాడు. నీ పేరేందయ్యా అన్న, నా పేరు హక్కులు అన్నాడు. మరి ఏం పని చేస్తావన్న? నేను గాతాలు లేపుతుంటే ఇక్కడ తోటలు ఉన్నాయిగా, మామిడి తోటలు చుట్టుపట్టు జనం తిరుగుతారు, కోరీలల్లో మనుషులు తిరుగుతారు, మరి ఈ మనుషులకు చెప్తానికి నన్ను కంట్రాడు పెట్టిండు, నేను తిరిగి చూస్తా పొద్దుపూట మాడపూట అని అన్నాడు. సరే తిరిగి చూసింది కూడా మంచిదే, మేము కొత్తగా వచ్చినాం కాయ, నీ మరం కూడా మాకు తెలియదు, నువ్వు కూడా చెప్తుండాలి, నేను కూడా తిరిగి చెప్తా అని అన్నా. అనే వరకు లేపుకోండి, నేను కూడా అక్కడ పోయి చెప్తా అన్నాడు. మళ్ళీ తర్వాత మిళతమైనాక కొద్దిగా ఒక 6 రోజులు కంకరకు వచ్చే వరకు రోజు వస్తాడు పోతాడు, హక్కులు రోజు వస్తాడు పోతాడు. నేను దేవుని నమ్ముకున్నా, నేను ప్రార్థన చేస్తా, అది చేస్తాను అట్టా 2-3 సార్లు చెప్పే వరకు నేను ఎగతాళి చేసి ఈడ గాతాలు పెట్టినాం, మరి గాతాల కాడ ప్రార్థన చేదురా అని అన్న. అంటే వస్తలేడు. అట్టా ఎగతాళి. నేను ఒక 10 మందిని పెట్టి మట్టి పని చేపిస్తానన్న. ఆడ ఎంతమంది చూడన్న, 4 ఉన్నారు. ఎన్ని జోడాలు? 2 జోడాలే. ఆ 2 జోడాలు చూపించి నేను 10 మంది పని చేసిందని డబ్బులు తీసుకుంటా, నువ్వు కంట్రాడుకు చెప్తావా? నువ్వు ఎంతమంది నన్ను చెప్పుకో, నాకు సంబంధం లేదు, నేను అవి చెప్పను అని ఆయన. కానీ హక్కులు ఆ సంగతి గట్ట తెలిసిందనుకో, నువ్వు దేవుని ప్రార్థన చేస్తుంటావు అంటావేమో, కానీ ఈ సంగతి గట్టగా నేను చేసిన తప్పులు నువ్వు గాడిని కాడ చెప్పినావు అనుకో, నిన్ను కర్ర తీసుకొని బాత్తగా బండ మీదకి వెళ్ళి వస్తే మళ్ళీ ఊళ్ళోకి పోయి నువ్వు 2 ఒకరితో చెప్పుకోకుండా కొడతా అని ఆర్నింగ్ ఇచ్చిన. నేను చెప్పను మేస్త్రి, నువ్వు ఎంతమంది నన్ను చెప్పుకో, నాకు సంబంధమే లేదు, కంట్రాడు ముందుకే రానన్నాడు. అయ్యా కంట్రాడుతో మాట్లాడి 11 ఏడు దాకా 11 ఏడు దాకా మాట్లాడిన. 11 ఏడు దాకా మాట్లాడి ఇంటికి వచ్చి 11 అయింది. ఎండాకాలం పనోడు సాంబ్రాలు తోలుతానయి. ఇక బువ్వ తినలే. ఇంకా వాళ్ళ కాడికే పోతే సిరిదిండి అవి తెచ్చుకొని తింటారు. ఆ మధ్యన కూసబెట్టుకొని నాకు పెడతారు, వాళ్ళు తింటారు. మాట్లాడి టైం చూసుకుంటారు. 11 అయింది, పోయిండ్రు. ఇక ఇంటికి వచ్చి పండుకో లేపే వరకు ఏమీ లేవట్లే. ఏమి లేవని గెద్దిచ్చిన, అన్నం పెట్టమన్నా. నేను కూర ఏం చేయలేదు. అమ్మ ఏడుస్తుంది, నేను కూరకి ఏం తీసుకురాలే. మామిడికాయ వేసి పచ్చడి నూనె ఓపుకుంటే పెట్టుకొని తిను, లేకపోతే లేదు అని అన్నది. అబ్బా ఏం చేయాలి? ఇక ఆమెను లేపితేనేమో ఆమె లేస్తట్టుంది, తల్లిని లేపితే పిల్లలు వేస్తుంది. ఇక ఆమె లేచి ఏడ్చింది అనుకో, మేము ఊకుండా పోయలేము అని నేనే తపేల కాడికి పోయి అన్నం పెట్టుకొని, అది కొద్దిగా సైజు చూసే వరకు బాగా అనిపించాలి, కలిపోసుకొని ఉప్పు వేసుకొని పిసుకొని తాగిన. ఇంకా దాగొచ్చి పండుకుందామని సై చేసే వరకు నాకు మామిడికాయ ఒకటి తిన్న పులుపు, ఈ కలిపోసుకొని పిసుకొని ఇద్దాయిన.
కాసే కడుపులో గలగల అనిపించింది. బయటికి పోయి వచ్చిన. బయటికి పోయి వచ్చి ఇక మళ్ళా ఇక అడిదే తిరిగి ఆమె పండింది, ఆమెను లేపలే, నేనేం విడి తిరిగి పండుకున్నా. మంచం గిర్రం తిరిగింది. తిరిగిందని అనుకుంటూనే ఉన్నా. మాత్రం డాబంత లేచిన. లేచడం నా మాత్రం కింద పడ్డా. అబ్బా, కింద పడటమే ఎగిరి లేచి చొక్క జింపుకున్న కొత్తది. చొక్క జింపుకొని కింద పడి నోరు చాపే వరకు నిజంగా ఇక నోటికెళ్ళి బెడ్ పడతాయి. బాబా తరము కాని బెడ్డు ఎమ్మటే కంట్రాట్లకు డ్రైవర్ కాడ ఒక్కని కాడు ఉంది చెల్లు. బండి దూరే డ్రైవరు, టిప్పర్ దూరే డ్రైవరు పోయి ఆ డ్రైవర్ని లేపారు. ఆ డ్రైవర్ని లేపే వరకు ఆ డ్రైవర్ బాగానే ఉరికొచ్చిండు. ఉరికొచ్చి పాయ నెంబర్ కొట్టి ఫోన్ చేసిండు కంట్రాట్కు. అమ్మా ఇప్పుడే మాట్లాడొచ్చిన మేస్త్రితోని, మేస్త్రి పడిపోయినా అంటే నమ్మతలేరని వాళ్ళు కారు వేసుకొని వాళ్ళు రానే వచ్చిండ్రు. చూసిండ్రు. రేతిరే టిప్పర్ ఇచ్చి మైలారం పంపించారు. మైలారం పంపించే వరకు 3 రోజులు మైలారాన్ని ఉన్నా. మైలారాన్ని ఉండి ఇండిషన్లు చేసిండ్రు. ఆ 3 రోజులు ఉంటే 21 బాట ఎక్కింది 3 రోజులకి. మళ్ళీ ఇంటికి వచ్చినాం. 2000 మందులు రాసిండు. ఆ 2000 మందులు ఏం తోసిపోకుండా తీసుకున్నా. ఇంటికి వచ్చిన మళ్ళీ 2 రోజులు ఉన్నా. మళ్ళీ 3వ నాడు మళ్ళీ బెడ్ పడ్డది. ఎన్నిసార్లు? 2 సార్లు బెడ్ పడ్డది. మళ్ళీ బెడ్ పడే వరకు మళ్ళా మంచం మీదకి వెళ్ళి పడ్డా. మళ్ళీ బెడ్ పడే వరకు ఇంకా తట్టుకోలేకపోయింది. మళ్ళీ కంట్రాక్టర్కే ఫోన్ చేశారు. కంట్రాక్టర్ ఫోన్ చేస్తే వాళ్ళు మళ్ళా వచ్చారు. ఏంది ఈ బెడ్ ఎట్ట పడుతుంది, ఏ పద్ధతిలో పడుతుంది అని మళ్ళీ మైలారం చేసిండ్రు. మళ్ళా 3 రోజులు ఉన్నా. మళ్ళీ అప్పుడు 21 బాట ఎక్కింది. మళ్ళా అప్పుడు 2000, ఇప్పుడు 2000. ఆ మందులు రాస్తూనే మందులు టాక్ ఉన్నాయి. మందులు వేసుకుంటూనే ఉన్నా. చెప్పిన ప్రకారం వేసినా కానీ మందులు నయమైతే లేదు జబ్బు. మళ్ళీ 3 రోజులు ఉండే వరకు 3వ నాడు అయిపోయింది. బెడ్ పడ్డది. చనిపోయినగా లాస్ట్. పోతా ఉంటే నడుచుకుంటా ఈ నుంచి వైరా రోడ్ అంత పోయినా. పోంగా ఒక గేట్ అడ్డం వచ్చింది. గేట్ అడ్డం వస్తే ఆ గేట్ కాడ వంకర కుల్ల పెట్టుకొని బెత్తంకర్ర పట్టుకొని ఆ గేట్ కాడ కూర్చుండు. అయ్యా గేటు తీరా నాయనా, నేను అవతలికి పోతా, గేటుది తీస్తాడు. పోవద్దు, నువ్వు ఉండాలా, నువ్వు అవతలి పోనీయను. అరే తీరా నాయన, నాకు ఆపతుంది, తీయి అని ఈ శపమీడ ఉంది. ఇది బాగా చూసుకొని ఇస్తాండ్రు. ఇక్కడ చనిపోయిన శపం. నేను అక్కడ మాట్లాడతాను. ఆ లోకాన అక్కడ ఏమని మాట్లాడతానా? నా బిడ్డ ఉంది, అప్పుడు వాడికి పోయి తలుపు తీయమంటే తీస్తలేడు. తీయపోయే వరకు ఇద్దరం కలబడే వరకు ఆయన చేతులున్న బెత్తం కర్రతోని నన్ను ఈడగొట్టిండు. ఈడగొడితే ఈ శరీరం మలిగి ఈ రక్తం అనేది
నా కంట్లో పడుతుంది. బాగా కన్నెర్ర చేసుకొని వెనక ఉరికి 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 ఉరుక్కొచ్చి గేటు దాన్ని అవతలికి పోయి బేడెం పెట్టి నువ్వు ఇవతలికి రాకురా అని ఆయన కలబడి కింద పడేసి కొట్టి నేను అవతలికి పోయినగా. అవతలికి నడుచుకుంటూ పొయ్యి 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 అంటాను కదా. పెద్ద గట్టు, ఒక అర్రపెల్లి గట్టు అంత గట్టు. ఆ గట్టు చూసుకుంటా 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 ఎంత దూరం పోయినా అందదు. ఆ గట్టు దగ్గరికి పోదామని పోతా ఉంటే ఎండిపోయిన చెట్లుంది. ఎండిపోయిన చెట్లుంటే ఒక చెట్టు కింద ఒక మనిషిని శపాన్ని ఆలడి తీసి ఆటోడు ఈటోడు ఇద్దరు తరిగి ఒక శల్తాలతో కొడతాను. అరే రే బాబు అట్ట కాదురా నాయన కొట్టేది, ఒకడు కూర్చోండి ఒకడు కొట్టండి. వాడు దమ్ము వచ్చిందా కొడతాడు, వాడు దమ్మెలుచుకున్నాక మళ్ళీ ఆడు కూర్చుంటాడు, మళ్ళీ నువ్వు వేసి కొట్టు అన్నీ ఇట్లా వివరం చెప్పుకుంటా 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 ఆడికి పోయినా. ఏమురా నేను ఏం పాపం చేసినా, నేనేం దోషం చేసినా, నేను ఎందుకు వచ్చినా, అయ్యో నాకు బిడ్డ పుట్టింది, నా బిడ్డను అద్దులు చూసుకోలే, నేను నా బిడ్డ ముద్దులు చూసుకోలేరా, రే నన్ను ఎందుకు పట్టుకొచ్చినావు వీడికి, చిన్న బిడ్డరా పసి బిడ్డరా, అరే నేను రెండో సంబంధం చేసుకున్న భార్య కూడా ఒక్క పిల్ల తల్లిరా, ఆ పిల్ల తల్లిని ఆగం చేసినట్టుకుంటుందిరా, నేను ఎందుకు వచ్చిన వీడికి, నేను ఏం పాపం చేసిన వీడికి. నీ కొడుకుండు చూసుకోవటానికి నీకే బాధ లేదు, నీకు బిడ్డకే బాధ లేదు, నీ భార్యకే బాధ లేదు, కొడుకుండు. అరే రే రే నా కొడుకు అమాయకుడు రా, నా కొడుకు అమాయకుడు, ఇవన్నీ తెలియదు వాడికి, చెల్లి అనేది తెలియదు, తమ్ముడు అనేది తెలియదు. అయ్యా నా బిడ్డ ముఖం చూసుకోవాలరా, నేను నన్ను వదిలిపెట్టండి రా, నా బిడ్డ ముఖం చూసుకోవటం, నేను పాపదోషం చేసినోని కానరా, మీకు ఏం ద్రోహాలు చేసిన నేను ఎందుకు వచ్చిన ఇక్కడికి. పోరాటం పోరాటం తెల్లవార్లు పోరాటం చేస్తే నేను ఇక్కడ మాట్లాడినాయి అన్నీ అక్కడ విని 2 మాటలు మైలారం పోతే బిడ్డ ఆగలేదు. ఈసారి కొండపల్లి తీసుకుపోవాలని కొండపల్లి తీసుకుపోయారంట. ఇక నాకు ఇక్కడ సోయి లేదు, మొత్తం బిడ్డ అంతా పడి సొక్క నానిపోయింది. ఆ సొక్క నానిపోతే కూడా ఇప్పకుండా తీసుకొచ్చారు రావంతున. పంచర్ కూడా ప్యాస్ పోసుకున్నంట, ఊపిరిపోయింది. ఊపిరిపోయినాక ఆ బండి మీద తీసుకొని వస్తే 2 హాస్పిటల్ కాడికి పోతే 2 హాస్పిటల్ 2 డాక్టర్లు చేసుకోలే నన్ను. 3వ డాక్టర్ కాడికి వస్తే ఆయన దేవుని నమ్ముకున్నంట. దేవునికి ప్రార్థన చేసి నా ముఖం చూసి మట్ర చేసి వచ్చిండానంటే, మట్ర కాదయ్యా నోటికి బెడ్ పడ్డది అని వీళ్ళు ఆయనకు మంచిగా ఎంక్వైరీలు ఇచ్చి చెప్పినారు. చెప్తే అప్పుడు చేర్చుకొని ఒక్కటే బాడు దేవునికి ప్రార్థన చేసి ఒకటే బాడు పెట్టిండు. తెల్లవార్లు నేను మాట్లాడతానా నా శపానికి ఎక్కుతుంది, అది నేను అక్కడ మాట్లాడతానా ఇక్కడ శపానికి ఎక్కుతుంది, అక్కడ నేను బతిలాడతాను. ఇక అయ్యో నా బిడ్డను ముద్దు పెట్టుకోలేదురా, ఒక్కసారన్నా చెంపలు కొరకలేరా, నా బిడ్డతో నేను ముద్దులు పెట్టుకోలేరా, చిలక చిలక మాటలు మాట్లాడుతుంది, తమ్మలపాకు పెదవులు, చక్కదానాలు పలచడి నాలుక, నాకు లేక లేక అమ్మాయి పుట్టిందిరా, నన్ను వదిలిపెట్టురా అయ్యా, నన్ను వదిలిపెట్టురా, నీకు నేనేం పాపం చేయలేదు, నీకు నేనేం దోషం చేసేది, నన్ను ఎందుకు పట్టుకొచ్చిన వీడికి. తెల్లవారు ఏడ్చుకుంటే నేను అక్కడనే బతిలాడతాను. బతిలాడంగా 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 ఒకడు వచ్చి ఈడ్చుక వచ్చి గుద్దితే ఎదురమ్మన, అబ్బా ఆడ గుద్దటం ఏముంది, ఖమ్మం కొత్త బస్ స్టాండ్ అంత దూరం పోయి పడ్డా.
పడ్డాక ఇంక అప్పటికి తెల్లారుతుంది. పిల్లని ముందర పెట్టుకొని ఏడుస్తుంది. కళ్ళు తెరిచి చూసిన. అప్పుడు నాకు ఆ జీవం అన్నది నా గొంతులోకి వచ్చింది, నా ఆత్మలోకి వచ్చింది. వచ్చి ఇక్కడ తెరిచి చూసేవారికి ఏంటి ఈడికొచ్చినా ఎందుకు ఏడుస్తాను అని అడుగుతాను మా ఆమెని. అయ్యో నువ్వు చనిపోయినామని తెల్లందాకా మేము ఒకటే ఏడుపు ఏడుస్తానా, పిల్లల ముందు పెట్టుకొని ఏడుస్తానయ్యా. ఇది కొండపల్లి తీసుకొచ్చినాం, నిన్ను కొండపల్లి వేశారు, అందరూ పోయారు. ఇక తెల్లారినాక ఇక తీసుకుపోదామని నేను ఏడుస్తానా. అయ్యో నువ్వు చనిపోయినవని నాయన, నేను ఎంతో దుఃఖ చీలుతానా, నా బిడ్డని నన్ను ఆగం చేస్తావని నేను గుళ్ళుకుంటూ ఏడుస్తానా అని ఆమె చెప్పి, ఇంక ఆమె ఏడువా నేను ఏడువా, ఆమె ఏడువా నేను. అక్కడికి ఇక వచ్చినాం. ఆ రోజే నేను ఇక్కడ పడ్డ రోజునే విజయవాడకు కంట్రాడు బండ్లు పోయి 2 బండ్లు కనకదుర్గమ్మ అవతల గుడి అవతల ఒక బండి పడ్డదంట, కనకదుర్గమ్మ యువతలకు వచ్చినాక ఒక బండి పడ్డదంట. 2 టిప్పర్లు ఆ రోజే బోల్తపడ్డాయి ఆయనకు కూడా. ఆయన ఇటు రాలేకపోతాడు హాస్పిటల్కి, అటు పోలేకపోతాడు. ఇంకా తెల్లారి మళ్ళా ఒక ఆయన కాడ నెంబర్ ఉంటే డాక్టర్కి ఇస్తే డాక్టర్ ఫోన్ చేసిండు, మీ మేస్త్రి అంటయ్యా నారాయణ వచ్చి హాస్పిటల్లో పడ్డాడు. అయ్యో మా బండ్లు నేను విజయవాడలో ఉన్నా, మా ఈ టిప్పర్లు 2 బోల్త పడ్డాయి. నారాయణ అంటే మా మేస్త్రే, ఆయన ఉంటేనే పని సాగుద్ది, ఆయన ఉంటేనే కంకర కొడతారు అజ్జనం. కానీ ఆయనకి ఎంత డబ్బైనా నేను ఖర్చు పెట్టుకుంటా, కానీ ఆయనను మాత్రం చూడాలి. నేను వచ్చి నీకు ఎంత బిల్లు అయితే అంత బిల్లు వేసి నేను కడతా అనంగా చూసి అప్పుడు మంచి ఇండిషన్ చేసి మంచిగా నన్ను బాగు చేసి నన్ను ఇంటికి పంపిండు. 10,000 బిడ్డ మీద పెట్టిండు ఆయన. మంచిగా నువ్వు తినటానికి పండ్లు పొలాలు తెచ్చుకొని తినవని ఒక 1000 రూపాయలు చేతికి ఇచ్చిండు. నీకేం బాధ లేదు, ఇంటికి పో అని అన్నాడు. ఇంటికి వచ్చినాక ఇక ఆనించుకెళ్ళి బెడ్ ఆగింది. బెడ్ ఆగినాక ఈ హక్కులు ఇక ఆనించుకెళ్ళి ఇక చెమటూరు వచ్చి చెమటూరుకి వచ్చి నేను చెమటూరు వచ్చి చెమటూరు నుంచికెళ్ళి మా కుతమాధారం పోయినాక అక్కడ ఓ ఎరకల సత్యమని ఉండు. అయ్యా నారాయణ, మరి నువ్వు దేవుని నమ్ముకున్నావా, నీకు ఏమైనా దేవుళ్ళు ఉన్నాయా అని అంటే నేను మాకు భద్రాచలం ఉంది, మాకు తిరుపతి వెంకన్న ఉంది, మాకు సన్నూరు వెంకటేశ్వరుడు ఉంది. ఎప్పుడో మా తండ్రుల తాతల కాంచికేరి సన్నూరు వెంకటేశ్వర కాడికంట పోతారంట. కానీ నేనైతే చూడలే, మా అన్న కొడుకు అయితే ఎక్కువ పోతాడు అక్కడ, వానికైతే బాగా తెలుసు అని అన్న నేను అని చెప్తాను. అయ్యా మాకు దేవుడు ఎందుకు లేరు, మస్తుగా ఉన్నారు దేవుడు ఉండరు, దేవుడు ఎందుకు లేడన్న. లేదు మార్కు ఇంకన్నా నువ్వు నారాయణ, నువ్వు దేవుని నమ్ముకో, ప్రార్థన ఎటు చేయాలండి నాకు తెలియదుగా ప్రార్థన. 1 2 సార్లు రా, వచ్చి చూడు, నువ్వు పక్కన కూర్చుంటే నీకు చెప్తాడు, నీకు ప్రార్థన వస్తుంది, నీకు అన్నీ వస్తాయి అని చెప్పిండు. చెప్తే అట్ట నెల నుంచి ఆయన చెప్తూనే ఉండు, నేను వింటూనే ఉన్నా, నేను పట్టించుకుంటలేను. ఆఖరికి ఒకనాడిగా పండుకొని ఏడుస్తాను.
నేను ఇక్కడ చచ్చిపోతే నన్ను ఎవరు పట్టించుకుంటారు? నన్ను ఎవరు పట్టించుకుంటలేరు. నేనేం చేయాలి మళ్ళీ కాని రాజ్యం వచ్చిన నేను? నేనేం చేయాలని ఏడుస్తాను మంచంలో పట్టుకొని. ఏడుస్తా అంటే అదే సత్యం వచ్చి, నువ్వు ఇవాళ తానే చెయ్యి, అయ్యగారు వస్తాడు, నేను ప్రార్థన చేపిస్తా అని అన్నాడు. సరేనని చెప్పి ఆమె పనికాంచి రాగానే ప్రార్థన తానం చేసి అయ్యగారు వచ్చిన వరకు అయ్యగారికి నాకు పరిచయం చేసిండు. నేను ఇక ప్రార్థన పోయినా, ఒక్కని పోయినా. వాళ్ళు లొంగబడి మోకరించి ప్రార్థన చేస్తా అంటే చూసిన దగ్గుతాన, ఊలిస్తాన, మహాదండైన ఈగలాడుతాను, ప్రైవేట్ మందులు ఆడతాను, గవర్నమెంట్ మందులు ఆడతాను, ఎన్ని మందులకైనా నయం అయితే లేదు. అబ్బా, ఈ జబ్బు ఎట్ట పోవాలా, ఏ లెక్కన పోవాలి ఈ జబ్బు అనుకుంటాను. అంటే అట్నే ఇక నేను అయ్యగారితో తిరుగుతాం, అయ్యగారితో మాట్లాడటం. ఒక ఆమె ఆ ఊళ్ళోనే ఒక గొల్ల ఆమె కాకరి చూరిస్తే మా ఇంటి ముందుకు ఎందుకు వచ్చినావు, దేనికి వచ్చినావు అని కసురుకొని నన్ను మాటలు తిట్టింది. సరేలే, ఇంటికి పోయి మా ఆమెకు చెప్పిన, నువ్వు దగ్గుకుంటా చేసుకుంటా వాళ్ళింటికి వీళ్ళింటికి పోకు, నువ్వు ఎందుకు పోవాలి, ఏమొద్దు అని మా ఆమె కూడా కసురుకుంది. సరే పోన్లే అనుకున్నా. మళ్ళీ కొన్ని రోజులకు నేను ప్రార్థనలకు పోయి, నేను పాపాలన్నీ ఒప్పుకోమన్నారు, ఎట్ట ప్రార్థన చేయాలా, ఎట్ట చేయాలా అనేది అన్నీ కనుక్కున్నా. మోకరించి ప్రార్థన చేసిన వరకు నాకు ఒక దర్శనం వచ్చింది. ఏమని వచ్చింది? ఈ దర్శనం ఏమని వచ్చిందంటే, నేను ఒక చోట ఆ బండ కొట్టి బాగా రెక్కలు గుల్లైపోయే వరకు, ఏందబ్బా ఇట్ట రెక్కలు గుల్లయినాయి, ఈ బండ వరుగుతలేదు, నా కొడుకు అత్తగారింటికి పోయిండు, వాడు రావట్లేదు, వాడు అక్కడనే సెట్ అయ్యిండు, సాడు మాటలతో వాడు అక్కడనే అయిపోయిండు, ఏం చేయాలి? ఈ అమ్మాయి మా అత్తగారేమో ఇక్కడి నుంచి గుడిసె బిక్కొని పోయింది. ఇక ఒకటే గుడిసె అయింది. ఈ అమ్మాయి ఏడుస్తూ ఉంటే ఇక మీ అమ్మకాడికి పో, ఈ అమ్మాయిని ఇట్లా ఏడిపించుకుంటూ ఉంటాం, నాకు కూడా బాగుండదు, ఈ అమ్మాయి చేసే మనకు నేను ఓర్చుకోలేను, ఇక నాకొద్దు, ఇక ఆమె ఏడవా మనం ఏడవా, ఇక అంతా బాగుండదు, వెళ్ళిపోమని 2000 ఇచ్చి పంపిన. తల్లి దగ్గరికి పొమ్మని 2000 ఇచ్చి పంపే వరకు బాగా నాకు బండ మీద పోయి రాయి కొట్టే వరకు ఈ దర్శనం అనేది వచ్చింది. అయ్యా, నేను కొట్టి అలసిపోయినా, నువ్వు బండ తిరిగేసి కొట్టు మార్కు, తిరిగేసి కొడితేనే ఆ బండ బరుగుతుంది, 3 ముక్కలు అవుతుంది, తిరిగేయకుండా ఉంటే బండ బరగదు. అయ్యా, నాకు మొలాడు లేవదు, ఇక లేపలేను, నా వల్ల కాదు, పో, నీకు మంచిగా మొలాడు లేస్తుంది, పో, 3 ముక్కలు అయిద్ది అని చెప్పాడు. అట్టుగానే తెల్లారి పొద్దున, తండ్రి నువ్వు చెప్పిన ఆజ్ఞలో నేను పోతాను, కానీ ఆ బండ ఎట్ట బరుగుద్దో నాకే, అలసిపోయిన, రక్తాలు వచ్చినాయి చేతికి, చూసుకొని ఏడ్చుకుంటా పండుకున్నా. అయితే అప్పుడు బండ 3 ముక్కలైంది. ఒక 2-3 మనుషులని తీసుకొచ్చి ఆ బండ తిరిగేసి కొట్టుకున్నా. అప్పుడు ఆ బండ బలిగింది. అది ఒక్కడు కొడితేనే టాటర్ కంకర అయ్యింది. ఆ ఒక్క బండే, ఆ 3 ముక్కలే మళ్ళా టాటర్కి అయ్యింది. అయినాక ఇంకా అది వారి నుంచి కేరి
ఇంకా సముద్రిగా ఇట్నే పడుకుంటా లేసుకుంటా. పడిపోయినప్పుడల్లా లేవనెత్తనే ఉండు దేవుడు. నేను పడ్డప్పుడల్లా లేవనెత్తనే ఉండు దేవుడు. ఒకసారి చచ్చిపోయినోనే బతికిన, ఒకసారి చచ్చిపోయినోనే బతికిన. ఆ దేవుని కృప చొప్పున నేను బతుకుతూనే ఉన్నా. అయ్యా, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక.